హాయ్ అండి. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు అనేది బెస్ట్ కాంబినేషన్ కదండి. ఈ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్లీన్ చేసుకున్న రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ కట్ చేసుకుని ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత రొయ్యలను యాడ్ చేసుకోవాలి. రొయ్యలు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమోటా, బెండకాయను యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత సరిపడినంత సాల్ట్ అండ్ కారంను యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని అటు ఇటు తిప్పుతూ 2 మినిట్స్ మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వాటర్లో నానబెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ కూర ఉడికినప్పుడు చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. కూర అనేది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరను చల్లుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు కర్రీ అనేది రెడీ. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.